మేడారం తెలంగాణ సాంప్రదాయ కట్టుబొట్టుల్లో ఒక భాగం. మేడారం జాతర అంటే తెలంగాణలోనే కాదు ఆసియా ఖండంలోనే తెలియని వారు ఉండరంటే నమ్మశక్యం కాదు. సమ్మక్క సారక్క నమ్మిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కోరిన కోరికల్ని తీర్చే ఆదివాసీ అడవి తల్లులు. మేడారం తెలంగాణలోని వరంగల్ పట్టణం నుండి 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ములుగు జిల్లా తాండ్వాయి మండలంలోని ఒక చిన్న మారుమూల గ్రామమే ఈ మేడారం. ఇక్కడ 2 ఏళ్లకోసారి జరిగే వనంలో జనం జాతరే గిరిజనుల జాతర. అదే మన మేడారం సమ్మక్క సారక్క జాతర. మేడారం గురించి ఇటీవలే చెప్పుకోవాల్సిన విషయాలు. ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద జాతరగా యునెస్కో గుర్తింపు పొందింది. ఈ జాతరను తెలంగాణ కుంభమేళా అని కూడా పిలుస్తారు. ఈ జాతర జరిగే 4 రోజుల్లో 1 కోటి నుండి దాదాపుగా 5 కోట్ల మంది భక్తులు అడవి తల్లులను దర్శించుకోవడానికి వస్తారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిస్సా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ అలాగే ఉత్తర భారతదేశం నుంచి కూడా భక్తులు వస్తారు. ఇసుకపోసిన రాళ్ళనంత జనం అనే సామెతకు ఏమాత్రం తీసిపోకుండా అంతమంది జనంతో మేడారం జాతర జరుగుతుంది. AI టెక్నాలజీలతో ముందుకెళ్తున్న ఈ పోటీ ప్రపంచానికి ఆదివాసీల సాంప్రదాయాన్ని కట్టుబొట్టును ముందు తరాలకు చూపించడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియంని ఏర్పాటు చేసింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో మొదటి రోజు కన్నేపల్లి గుట్ట నుండి సారలమ్మ ఆగమనంతో పాటుగా కొత్తగూడెం మండలం బూగుగడ్డ నుండి పగిడిద్దరాజును, ఏటూరు నాగరం మండలం కొండాయి నుండి గోవిందరాజులను తీసుకొస్తారు. సారలమ్మ రాకతో మేడారం ఊపెక్కుతుంది. రెండో రోజు చిలకలగుట్ట నుండి సమ్మక్క ఆగమనం కోయదొరల సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. మూడో రోజు ఈ ఇద్దరి తల్లులను గద్దెలపైన చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. నాలుగో రోజు సాయంత్రం తల్లులను వనప్రవేశం చేసి తెలిసి తెలియక తప్పులు చేసుంటే క్షమించండి తల్లి అని ఎదురు పండుగ చేస్తారు. మేడారం జాతరకి మొదటగా బీజం ఏడపడిందో తెలుసుకోవాలంటే 12వ శతాబ్దానికి వెళ్లాల్సిందే. 12వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య ప్రభువైన ప్రతాపరుద్రుడు పన్ను కట్టలేదని తన సామంతరాజ్యమైన మేడారంపై యుద్ధం ప్రకటిస్తాడు. మేడారానికి రాజైన పగిడిద్దరాజు ఈసారి కరువు కాటకాల వల్ల పన్ను కట్టలేకపోతున్నామని వేడుకుంటాడు. ఎంత మేరకు ప్రతాపరుద్రుడు కనికరించకుండా యుద్ధానికి దిగుతాడు. పగిడిద్దరాజు కూడా చేసేది ఏం లేక ఆదివాసులతో యుద్ధానికి సిద్ధమవుతాడు. యుద్ధంలో పగిడిద్దరాజుతో పాటుగా తన కూతుళ్ళు సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు వీరమరణం పొందుతారు. ఇదంతా గమనించిన జంపన్న ఓటమిని అంగీకరించలేక సంపన్నవాగు దగ్గర ఆత్మబలిదానం చేసుకుంటాడు. అప్పటి నుండి సంపన్నవాగు జంపన్నవాగుగా పేరొల్లుతుంది. భర్త బిడ్డల మరణవార్త విన్న తల్లి సమ్మక్క యుద్ధరంగంలోకి దిగి కాకతీయ సేనల్ని గడగడలాడిస్తుంది.
ఇది గమనించిన ప్రతాపరుద్రుడు సమ్మక్కతో సంధి కుదుర్చుకోవడానికి వచ్చి పథకం ప్రకారం సమ్మక్కను దొంగ దెబ్బతీస్తాడు. తన మరణం వల్ల ఎవరూ బాధపడొద్దని తల్లి సమ్మక్క చిలకలగుట్ట వైపు వెళుతూ తను ఎక్కడైతే ఆదివాసులకు దొరికిందో అక్కడ కుంకుమబర్మ రూపంలోకి మారి అదృశ్యమవుతుంది. చిలకలగుట్ట వైపు వేటకెళ్లిన ఆదివాసులు సమ్మక్క అలా అదృశ్యమవడాన్ని గమనించి ఈ తల్లి బిడ్డలు మమ్మల్ని కాపాడడానికి వచ్చిన అడవి దేవతలని ఆదివాసులు సమ్మక్క సారలమ్మలను తమ ఆరాధ్య దేవతలుగా కొలవడం మొదలుపెట్టారు. కాలం గడుస్తుండగా ప్రతాపరుద్రుడు ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. తను చేసింది తప్పని గమనించి పశ్చాత్తాపపడతాడు. తల్లులిద్దరికీ 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుపుతానని మొక్కి జాతర మొదలు పెడతాడు. అలా మొదలైందే మేడారం జాతర. ఈ సమాచారం చరిత్ర చెప్తున్న కథ నుండి తీసుకోబడింది.